ఏ ఊరికన్నా ఓర్రుల్లా వ్యవసాయం చేస్తోళ్ళ ఇండ్ల ముంగట ఉంటే గింటే ట్రాక్టర్లు ఉంటాయి. ఆడాడ ఒకటి రెండు ఎడ్ల బండ్లు కానొస్తే మా ఎక్కువ బర్లు సుత అంతంతే. ఇక ఆవుల గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మునుపు మందలకు మందలే ఉండేటి, దినమింత కానరాకుండా అవుతున్నాయి మరి. కానీ అడవిని నమ్ముకొని బతికే ఆదివాసులు అట్లా కాదుల్లా. వాళ్ళ పద్ధతులు ఆచారాలు పండుగలు అలాగుంటాయి. ప్రకృతిని జీవాలను వాళ్ళు అరుసుకునే తరీకే ఏరుంటదుల్లా. ఆవు దూడ కలిసి దానా కుమ్ముడే కుమ్ముతున్నాయి పో. ఇటు ఈడ అటు ఆడ, ఏడ చూసినా ఏ ఇంటి ముంగట చూసినా ఆవులే. ఈ ఒక్కూర్లనే కావు, ఆదిలాబాద్ జిల్లాలున్న చాలా ఆదివాసీ గూడాలల్లా ఇట్లనే ఉంటది. వెనకటికెళ్ళి సుతా ఆవులను దేవత లెక్క గోలుస్తారు. అగో పూజలు చూడుండ్రి ఎట్లా చేస్తున్నారో. పేడ మనము చేనులలో మనం వేస్తున్నాం, దానికి మనకు లక్ష్మి అనేది మనకు ఎక్కువ పెరుగుతున్నది. ఆడ చేనుల సుఖ పెరుగుతుంది, ఇంటికి సుఖ పెరుగుతుంది. వ్యవసాయ కాడకం చేసే ఎరువునిచ్చి పంటలు మంచిగా వండి కాసుల పంట వండిస్తుంది కాబట్టి కొలుసుకుంటామని చెప్తున్నారు ఆదివాసీలు. అంతేకాదు బిడ్డకు పెళ్లి చేస్తే కట్నం కింద ఆవునిస్తారంటే చూడుండ్రిగా. బిడ్డకు అల్లుడికి ఆవు చూపెడతాం, వాళ్ళకి ఇస్తాం. ఇక వాళ్ళకిచ్చి వాళ్ళు ఇక పూజ చేస్తారు, మళ్ళీ వాళ్ళు కొండపోతున్నారు. ఇక ఆవులను కొంటపోయి వాళ్ళు వ్యవసాయం ఎల్లదీసుడే కాదు, ఆ ఆవు దూడలను ఇస్తే మంద పెరుగుతుంటే అవి మా అమ్మ నాయన ఇచ్చినాయని చెప్పుకొని మురుస్తారట ఆడబిడ్డలు. అవి ఒకటి ఇస్తే 2-3 అవుతాయి, మళ్ళీ మా అమ్మ నాన్న ఇచ్చిందని వాళ్ళు అవి ఆవుకు చూసుకుంటా ఉంటారు. ఇక ఏదెట్లున్నా దినామింత కాన రాకుండా అవుతున్న ఆవులను కంటికి రెప్పలెక్క కాపాడుకునుడే కాదు, దేవతల లెక్క పూజలు సుతా చేస్తుండ్రంటే చూడుండ్రిగా. ప్రకృతిని గొలుసుట్లా జీవాలను నరుచుకున్నట్లా ఆదివాసీల తర్వాత నేనుల్లా ఎవ్వలైనా